మార్నింగ్ చెప్పలేదండి. మెంతి కూర ఇలా చేయాలి. ఇలా చేసేసాను. ఒక 5 ఉల్లిగడ్డలు తిరువాతేసి, ఆ తర్వాత దానిలో మెంతి కూర వేసి, సరిపడా ఉప్పు, కారం చూసుకొని వేసుకోవాలండి. దానికి కాంబినేషన్ సద్ద రొట్టె చేశానండి. 2 సద్ద రొట్టెలు పిండి కలుపుతా ఉన్నాను. 6 మెంతి కూర కట్ చేసినవండి. 6 మెంతి కూర కట్టలకు 6 ఉల్లిగడ్డలు, బాగా లావుపాటి ఉల్లిగడ్డలు వేసాను తిరువాతకి. మంచి హెల్తీ ఫుడ్ కదండి. మార్నింగ్ పెట్టిన షార్ట్ వీడియో చూడలేదండి, చూసేసేయండి ప్లీజ్ అండి, ఖచ్చితంగా చూడండి. మెంతి కూర ఇలా తిరువాత వేసుకున్నాను. 6 మెంతి కూర కట్టలకు 6 ఉల్లిగడ్డలు కలిపాను కదండి, తిరువాతకి వేసేసాను కదండి. దానికి 2 సద్ద రొట్టెలు, మా ఆయనకొకటి, నాకొకటి. అండ్ మార్నింగ్ పులిహోర చేశానండి. పిల్లలకు ఎప్పుడు పొంగనాలు, ఇడ్లీ కూడా తినేసి బేజారు వచ్చింటుంది. మా బాబు అంతగా లైక్ చేయడు, చిన్నోడు. ఇంకా ఆఫ్టర్నూన్కి ఎప్పుడు చారు, పప్పు ఎందుకనేసి వెరైటీ కోసం ఆకుకూర, రొట్టె, మా ఆయనకొకటి, నాకొకటి. ఇలా కలుపుకోవాలండి పిండి. ప్లీజ్ అండి, దీంతో పాటు ఇది చూశాక లెంతీ షార్ట్ వీడియోని కూడా ఇది చూశాక లెంతీ షార్ట్ వీడియోని కూడా చూసేయండి ప్లీజ్ అండి. అది ఎవరు సరిగా చూడలేదు, చాలా బాధేసింది. ఎందుకంటే కష్ట సుఖాలు చెప్పుకునేది వినడానికే కదండి. ఖచ్చితంగా చూడండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. రొట్టె ఇలా చేసేసుకోవాలండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి, బాయ్.